ప్రేక్షకులకు నమస్కారం. చాలామంది జనరల్గా అడుగుతున్న డౌట్ ఏంటంటే, వ్యాపారంలో మాకు చాలా నష్టాలు వస్తున్నాయి, మా వ్యాపారానికి జనాలు చాలా తక్కువగా వస్తున్నారు, జనాలు ఆకర్షణ కావట్లేదు, మేము ఎంత కష్టపడి వ్యాపారం చేస్తున్నా మా దగ్గరికి రావట్లేదు, మరి అలాంటప్పుడు ఏం చేయాలని ఎక్కువగా అడుగుతున్నారు. మరి దానికి సమాధానం ఏంటో మనం బ్రహ్మం రాజు గారిని అడిగి తెలుసుకుందామా? నమస్తే గురుగారు. వ్యాపారంలో నష్టం రాకుండా ఉండాలి, వ్యాపారం బాగా చలామణి అవ్వాలంటే ఏం చేయాలి? ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ వ్యాపారం అనే విషయం అనేది ఏంటంటే మనిషి జీవనాధారం. అంటే మనిషి చిన్నపాటి ఉద్యోగం నుంచి ఒక పెద్దపాటి ఉద్యోగం వరకు, మనిషి చిన్న వ్యాపారం నుంచి ఒక పెద్ద వ్యాపార సంస్థను సాధించేంత వరకు ఇది ప్రతి ఒక్కరి జీవనాధారం అనేది ఒక ప్రక్రియ. ఈ జీవనాధారంలో ప్రతి ఒక్కరూ కష్టపడతారు. కష్టపడింది దేవుడు ఒక్క రూపాయి కూడా మనకి సాధించేంత శక్తిని ఎవరు ఇవ్వలేరు. దాన్ని నమ్ముకొనే ప్రతి ఒక్కరు 10 రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ రూపాయిని మనం సాధించుకొని దాని తర్వాత వచ్చే లాభాల గురించి ఆలోచిస్తారు. దీనికి ముఖ్యంగా ఏంటంటే కొంతమంది వ్యాపారస్తులు. అయితే ఈ వ్యాపారంలో ఎలా ఉంటుందంటే కొంతమంది కొన్ని క్వాలిటీల ప్రకారం తెచ్చిపెట్టుకుంటారు, కొంతమంది క్వాలిటీ తక్కువ తెచ్చిపెట్టుకుని ఉంటారు కొంతమంది. అయితే దీంట్లో ఏంటంటే క్వాలిటీ ఉన్నా లేకపోయినా ముఖ్యంగా ఆ వ్యాపారానికి కావాల్సింది ఏందిరా అంటే జనాలు రావడం. అది ఎక్కడున్నా సరే, అది కుళ్ళిపోయిన పండు అయినా సరే దాన్ని అందంగా కల్పించే ప్రక్రియ జనాల్లో చాలా వరకు ఉంటుంది. కానీ దాన్ని చూసి రావడం కోసమైనా జనాలు రావడం అనేది, దీన్నే జనాకర్షణ అనేది ఒక ప్రక్రియ ఉంటుంది. అది ప్రతి ఒక్క వ్యాపారంలో ఉంటేనే జనాలు వస్తారు, లేకుంటే దీన్ని అలంకరించుకుంటూ పెట్టుకుంటే రారు. అలంకారానికి సంబంధించింది వేరు, జనాకర్షణకి సంబంధించింది వేరు ఉంటుంది. ఈ జనాకర్షణకి సంబంధించింది ఎలా ఉంటుందిరా అంటే మనం చిన్న వ్యాపారం చేసుకున్నా కూడా ఆ వ్యాపారంలో నాణ్యత ఉంటుంది, తర్వాత ఇక్కడ ఏ వస్తువైనా బాగుంటుంది అనే ఒక మనసులో ప్రతి ఒక్కటి కలిగినప్పుడు, ఒకవేళ కొంతమంది అవతల షాప్కి వెళ్తున్నా కూడా అక్కడికంటే పలానా చోటుకు పోతే అక్కడ బాగుంటుంది అనేదే ఒక జనాకర్షణ ప్రతి ఒక్కరిలో జరిగేది. తర్వాత అక్కడికి పోతే అక్కడ నాణ్యత ఉండదు కొంతమందికి నాణ్యత లేకపోయినా కూడా ఆ జనాకర్షణ ప్రక్రియని వాళ్ళు రెడీ చేసుకుని పెట్టుకుంటారు. అంటే అది ఎలా ఉంటుందిరా అంటే అలంకారంతో. మేడిపండు చూస్తే మేలుమయం ఉంటుంది, దాన్ని పగలగొట్టు చూస్తే అన్ని ప్రాబ్లం. అటువంటి సంకల్పాన్ని కూడా ముందుకు కల్పించే వాళ్ళు కొంతమంది, వ్యాపారంలో చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు వచ్చిన కస్టమర్లు ఆ వస్తువుని తీసుకొని పోయి ఇంటి దగ్గర పోయిన తర్వాత చూసుకుంటే ఏముంటుంది, అయ్యో ఈ ప్రాబ్లం వచ్చిందేనండి. ఆ ఒక్క ప్రయత్నం దెబ్బతిన్నవాడు మళ్ళీ ఆ షాప్కి రావాలంటే చాలా వరకు ఇబ్బంది పడుతుంటారు. అలాగని అలంకారం చేసుకుంటే వచ్చేది కాదు, అది నాణ్యతను బట్టి జనాకర్షణ మనకు కంపల్సరిగా వస్తుంది. అదేవిధంగా ఈ జనాకర్షణ రావడానికి కొంతమంది వ్యాపారస్తులు చేసుకునే వాళ్ళు ఇప్పుడు చిన్నపాటి వ్యాపారస్తుల నుంచి పెద్దపాటి వ్యాపారస్తుల వరకు కొన్ని బిజినెస్ మ్యాన్లు ఉంటారు, కొన్ని హార్డ్ వర్క్ బిజినెస్ ఉంటాయి, కొన్ని వచ్చి ఇంటికి సంబంధించిన మెటీరియల్కి సంబంధించినవి ఉంటాయి, కొంతమంది కార్లు బిజినెస్, బైకుల బిజినెస్, కొంతమంది రకరకాల బిజినెస్లు ఉంటాయి అన్నమాట. ఫైనాన్స్ బిజినెస్, ఆటోమొబైల్స్, కార్లు, తర్వాత వెహికల్స్ పరంగా కావచ్చు, లేకుంటే ఒక ఫ్రూట్స్ పరంగా కావచ్చు, లేదా ఒక చిన్నపాటి కిరాణా షాపులు కావచ్చు, లేకుంటే ప్రతి ఒక్కటి నిత్యము ఇంట్లో అవసరమైన సరుకుల గురించి కావచ్చు. ప్రతి ఒక్క వ్యాపారం అనేది కంపల్సరీగా 100% అది ఉంటుంది, అందరికీ అవసరమైనది. ఆ అవసరమైన వాటి గురించి కొంతమంది ఏంటంటే ఆపోజిట్గానే ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే ఇక్కడ షాప్ ఉందో అనుకోండి, పక్కన ఉండొచ్చు, ఎదురు ఉండొచ్చు, అంటే ఆపోజిషన్ ఉంటాయి. ఇది మొదట్లో పెట్టుకున్న వాడి వ్యాపారం సాగుతూ ఉన్నప్పుడు సడన్గా దానికి ఆపోజిట్ ఇంకోటి వచ్చి పెడతాడు, అప్పుడు వీడి వ్యాపారం డౌన్ అయిపోతుంది. అవతల వాడి వ్యాపారం ఎదుగుదల అవుతుంది. ఎదుగుదల అయినప్పుడు వాడి ఆలోచన ఎలా ఉంటుంది అంటే నాది ఎందుకు డౌన్ అయిపోతుంది, వాడిది ఎందుకు ఎదుగుతుంది అన్నప్పుడు అక్కడ చిన్న లాజిక్ ఏంద్రా అంటే కొంతమంది నాకు వచ్చే కస్టమర్లు కూడా వాడికి వెళ్ళిపోతున్నారు. కారణం ఏముందిరా అంటే వాడు దాని జనవశీకరణాన్ని వాడు ఏర్పరచుకున్నాడు. అప్పుడు అది ఏర్పరచుకున్నప్పుడే వాడికి ఎక్కడున్నా కూడా జనాలు దాన్ని కంపల్సరీగా వస్తున్నారు. ఎందువల్ల అంటే వాడు నాణ్యత లేని వస్తువు అమ్మినా సరే దాన్ని కొనడానికైనా సిద్ధంగా పోతారు.
ఎందువల్ల అప్పటి వరకు వాళ్ళకి వర్తిస్తుంది. ఇప్పుడు వీడు నాణ్యత గల వస్తువు చేసుకుని మొదటి నుంచి వ్యాపారం జరుగుతున్న వాడికి డౌన్ అయిపోతుంది కదా. చేసిన వస్తువులు తెచ్చుకున్న వస్తువులు అన్నీ అలాగనే ఉండిపోతాయి, ఆ సరుకు పోదు. అప్పుడు వాడికి ఎంత బాధాకరంగా కలుగుతుంది. ఇక్కడే కాదు, ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తుంటారు, ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్తుంటారు వ్యాపారస్తులు. దాన్ని జీవనాధారం పొట్ట చేత పట్టుకొని కోటి విద్యలు కూటు కొరకు వస్తున్నట్టుగా వీళ్ళు పరిగెడుతుంటారు. దానికంటూ ఒక జనాకర్షణ అనేది ఉండాలి. అది ఉంచుకుంటేనే వ్యాపారం కంపల్సరిగా అభివృద్ధిలోకి వస్తుంది. అది చిన్నపాటి వ్యాపారం అయినా, పెద్దపాటి బిజినెస్ అయినా, పెద్ద పెద్ద ఫైనాన్షియల్ అయినా బిజినెస్లు అయినా సరే, ఒక వాహనానికి సంబంధించింది కానీ, లేదు ఒక వస్త్ర బలానికి సంబంధించింది కానీ, ఒక అలంకారానికి సంబంధించింది కానీ, ఒక స్త్రీలలో ప్రతి ఒక్కరి అలంకారానికి సంబంధించింది ఎక్కువగా ఉంటుంది. ఫ్యాన్సీ ఐటమ్స్ అని, శారీస్ అని, తర్వాత చిన్నపిల్లల బట్టలని, లేకుంటే ఈ రోల్డ్ గోల్డ్ నగలని, ఈ విధంగా కొంతమంది డబ్బును ఖర్చు పెట్టి ఎక్కువగా బిజినెస్ కోసం అది ప్రిపేర్ కావాలి, దాన్ని మనం డెవలప్మెంట్ చేసుకోవాలని ఆలోచనతో ఉంటారు. ఇటువంటి వాళ్ళకి జనాకర్షణ కావాలి, ఈ ఒక్క వ్యాపారం జరగట్లేదు అనుకునే ఇబ్బంది కలిగే వాళ్ళకి ఒక్కసారి మమ్మల్ని ఈ కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ ఒకసారి కాంటాక్ట్ చేస్తే కంపల్సరిగా ఆ జన ఆకర్షణ వ్యాపార అభివృద్ధి అయ్యేటట్టుగా మీకు సరైన ప్రక్రియను అందించి దానికి సరైన పరిష్కారం చేస్తాను. ఓం నమః శివాయ. సర్వే జన సుఖినో భవంతు.